ఏ గర్వం నీలో ఉంది? ప్రపంచంలో ఈ రోజున ఏదైనా నడుస్తుంది అంటే గర్వం నడుస్తుంది. మనుషులు తమకున్న స్థాయిని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు, తమకున్న ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. నాకేంటండి, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, చాలా ధనం ఉంది, ఈ ధనంతో నేను ఏదైనా సాధించగలనని దేవుడు అవసరం లేకుండా, దేవుని దగ్గర రాకుండా చాలా మంది ధనవంతుల కళ్ళు మూసుకుపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్న ధనాన్ని బట్టి గర్వించేవాళ్ళు. ఆ సందర్భంలో చెబుతున్నాను, ధనం ఉండడం తప్పని బైబిల్ చెప్పలేదు, కానీ ధనాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోకపోతే, ఆ ధనాన్ని బట్టి గర్వించడం కనుక నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఇబ్బందులు పాలవుతాయేమో. నీ ధనాన్ని నడి రోడ్డు మీద పడేసే రోజు వస్తుంది. నువ్వు కూడబడుతున్న వెండి బంగారాలన్నీ కూడా నడి రోడ్ల మీద విసిరేసే రోజు ఒకటి రాబోతుందని బైబిల్లో రాయబడింది. లోకంలో మనం ఏది కూడా పట్టుకెళ్ళలేమని మనందరికీ తెలిసినా మన తాపత్రయం అంతా కూడా ఎప్పుడు కూడా ధన సంపాదన, డబ్బులు సంపాదించాలి ఏ రూపంలోనైనా సరే. అది తప్పు అని తెలిసినా డబ్బులు వస్తున్నాయి కదండి అన్నట్టుగా కాంప్రమైజ్ అయిపోయి ఆ ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు చాలా మంది ఉంటారు. చూడండి, కొంతమంది ధనవంతుల దగ్గరికి వెళ్ళి మీరు యేసు ప్రభువుని అంగీకరించండి అంటే వాళ్ళ గర్వం ఎంత భయంకరంగా ఉండదు తెలుసా? నాకెందుకు దేవుడు? వై షుడ్ ఐ నీడ్ గాడ్? నాకేం తక్కువ అని ప్రభువుని అంగీకరించాలి? ఎందుకు మాట చెబుతున్నానంటే, నీకు అన్నీ ఉండుండొచ్చు లోకంలో, కానీ దేవుడు లేకపోతే, ఆయన చోటు లేకపోతే, ఆయనకు అవకాశం ఇవ్వకపోతే నీ జీవితంలో ఒక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్లాల్సిందే. ఆఖరికి నాది అనుకున్న నీ దేహం కూడా ఒక రోజున నువ్వు తీసుకెళ్లేవని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి.